ఫ్రెండ్స్, అన్నీ ఉండి ఏం లాభం? ఆకలి కోసం అల్లాడిపోతున్నారు జనము. అన్నీ ఉన్నాయనకు చూడు వాళ్ళకు చెప్పు. గంగాదేవి తలుసుకుంటే ఎంత మనమెంత మానవులము చెప్పండి. చూసారా వాళ్ళ చూడు, ఒక ప్యాకెట్ ఇవ్వమని ఎంత అడుగుతున్నారు చూడు. 40% వచ్చింది, 80% వస్తే మనం ఏమైపోతాం? అన్యాయమే జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది రాజ్యంలో. చూసిందా ఎంత అన్యాయం జరుగుతుందో? ఇట్లా అయిపోతుంది. గంగాదేవి మొయ్యలేక తల వంచి తల తిప్పుతూనే ఇట్లా అయిపోతున్నాం మనం. మొత్తం తల తిప్పేసి చూస్తే మనం ఉండగలుగుతామా? ఆలోచించండి. పాపాలు ఎక్కువైపోతున్నాయి, పుణ్యం తక్కువైపోతుంది. చూడండి, 40% వచ్చిందంట వర్షం, 80% వస్తూ ఉంటావా? నాకు 65 సంవత్సరాలు, ఇప్పటి వరకు నేను ఇలాంటివి చూడలేదు. కానీ ఇప్పుడు చూస్తున్నా. అసలు అర్థం కావట్లేదు ఏమైపోతుందో, కలియుగం ఏమైపోతుందో అనే బాధ అవుతుంది. ఆకలి, ఎంత డబ్బున్నా లాభం ఏముంది? మంచినీళ్ళు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆలోచించండి. న్యాయం లేదు, అన్యాయమే నడుస్తుంది అన్నిటికీ. చెప్పండి, నాకైతే చూడండి ఎంత బాధ అవుతుందంటే అంత బాధ అవుతుంది.